వెల్కమ్ బ్యాక్. రెండేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు. కులగణన పేరుతో బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించారని విమర్శించారు నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీలపై లేదన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని జోస్యం చెప్పారు. బీసీలకు 42% కోటా విషయంలో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందన్నారు. మెస్సీ మీద ఉన్నటువంటి ప్రేమ తపన బీసీల గురించి చనిపోయినటువంటి మా సాయి ఈశ్వరాచార్య మీద మాత్రం దయలేదు. ఫుట్బాల్ మీద ఉన్నటువంటి తపన బీసీ బిల్లు పైన లేదు. ఫుట్బాల్ మ్యాచ్కి రమ్మని, మెస్సీని ఫోటోలు దిగడానికి రమ్మని, చూడ్డానికి రమ్మని, ఖర్గేని కలుస్తారు, సోనియా గాంధీని కలుస్తారు, రాహుల్ గాంధీని పిలిపిస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు. కానీ ఈనాటి వరకు ఒక్కనాడైనా ప్రధానమంత్రి దగ్గరకు పోయి రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంది, ఆ బిల్లు పాస్ చేయండి అని ఒక్కనాడని అడిగినరా? ఒక్కనాడన్నా? అంటే మీకు ఈ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి అనేది తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఉండే బలహీన వర్గాలకు, పేద వర్గాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్యల బలిదానాల వల్ల సమస్యలు పరిష్కారం కావు. మీరు ఆత్మస్థైర్యంతో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నది. మీ అందరి ఆదరణతో మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తుంది. పేదల ప్రభుత్వంగా, పేదలకు న్యాయసేవ ప్రభుత్వంగా పెద్ద కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం రాబోతుంది కనుక మీరు ధైర్యంగా ఉండాలని చెప్పని మనసారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 4 కోట్ల మంది ప్రజలున్న తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.5 కోట్ల మంది బీసీలుంటే వాళ్ళ ఆకాంక్షలను ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నాయి. వాస్తవానికి ఇప్పుడు మెస్సీ ఫుట్బాల్ కాదు, మేస్త్రి ఫుట్బాల్ ఆడుతుండు. అది బీసీలతో ఫుట్బాల్ ఆడుతున్నాడు. మనకేమో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్బాల్ అని చెప్తున్నాడు. వాస్తవానికి రోజు ఫుట్బాలే ఆడుతున్నాడు మేస్త్రి, గుంపు మేస్త్రి. అది ఎవరితో అంటే బీసీలతో, బీసీల ఆకాంక్షలతో, బీసీల ఆశయాలతో, బీసీల అభివృద్ధి, వాళ్ళ యొక్క మొత్తం ఆత్మగౌరవంతో ఇవాళ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి ఒక కేసీఆర్ గారు, తర్వాత కార్యనిర్వాహక అధ్యక్షులైన కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మా అన్న వడ్డిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు, ఏదైతే ప్రైవేట్ బిల్లు వారు రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారో, ఈ ప్రభుత్వం కేంద్రంలో ఏ చట్టం చేయకుండా, ఏ బిల్లు తీసుకురాకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నదని అనుకోవాలా? ఈ 2 సంవత్సరాల్లో కానీ గతంలో కానీ చేస్తున్నారా లేదా? ఈ అవకాశం, సరే ప్రతిపక్షంలో ఉన్నాం లేకుంటే ఇండిపెండెంట్గా ఉన్నారు ఏదో కానండి, ఎవరో ఒకరు పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్న అవకాశాన్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. ఐఎమ్ సారీ. సో యూఆర్ నాట్ సీరియస్, యూఆర్ నాట్ సిన్సియర్, యూఆర్ నాట్ ఫర్ ఇట్. That's what we are trying to expose to the people, your governance methods, your priorities. రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు అప్పుడు ఎట్లయితే బలిదానాలు జరిగినాయో, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలి తీసుకుంది, ఇప్పుడు కూడా బలి తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ బీసీలను బలి తీసుకోవడం మొదలుపెట్టింది. బీసీలు చనిపోవడాలు మొదలయ్యారు. వాళ్ళు మా బాధలు తట్టుకోలేక ఇది అన్యాయం అని చెప్పేసి ఘోషతో చనిపోయినటువంటి సాయి ఈశ్వరాచారి ఆయన చనిపోతూ చెప్పాడు. చిన్న పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చూడడం జరిగింది. సరే, ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మా పీసీ సోదరులు ముమ్మాటికి అంగబలం, అర్ధబలం అన్ని పోలీస్ ఫోర్స్తో సహా పెట్టినప్పటికి కూడా మాకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా దాదాపు 1400 నుంచి 1500 సీట్లు రావడం, మీకు 2200 వచ్చినా 400 వచ్చినా మాకు ఇంత ఫోర్స్ను తట్టుకొని నిలబడడం మా ప్రజాప్రతినిధులు, సర్పంచ్ గెలిచిన వాళ్ళందరూ కూడా నిజంగా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను, కృతజ్ఞతలు చెప్తున్నాను పోరాడినందుకు వాళ్ళందరూ కూడా.